హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాష్ట్ర భాష విశారద ఉత్తరార్ధలో పేపర్ 1లో నేను ఫస్ట్ రోమన్ చెప్పబోతున్నాను. అంటే ఫస్ట్ రోమన్ మనకి ఒక్కోటే 8 మార్క్స్కి, అలాంటి మనం 5 రాయాలి. ఇవి సందర్భ సహిత వాక్య కీచి అంటారు కదా, అవన్నమాట. అంచేత మనం ఏం చేస్తామంటే చదువుకున్నప్పుడు ఈ సందర్భాలు వెతుక్కోవడం కష్టం అవుతుంది మీకు. అంచేత నేను మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం అన్నీ కూడా నేను ఇందులో చెప్పేస్తున్నాను ఒక వీడియోలో. అందులో మొత్తం 13 ఉన్నాయి. 13 ఉంటే నేను 6 ఒకసారి కింద చెప్తాను. ఒకసారి కింద జాగ్రత్తగా చూసుకోండి, స్కిప్ చేయొద్దు. జాగ్రత్త చూసుకుంటే మీకు ఎగ్జామ్కి చదువుకోవడానికి చాలా ఉపయోగం అవుతుంది. అది చూసుకోండి. చూడండి, ప్రతి ఒక్కటి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇది మాత్రం వదలకుండా రాయాలి, ఎందుకంటే 40 మార్క్స్ కదా. ఫస్ట్ మనం జాగ్రత్తగా రాసుకుంటే పాస్ అయిపోవచ్చు. చూడండి, అయితే మీరు చేస్తున్న ఏంటంటే స్కిప్ చేయకుండా చూడాలి. లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోయినట్లయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మాకు ఇంకా ఎంకరేజ్మెంట్కి ఇంకా మేము చేయడానికి వీలవుతుంది. కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? చూడండి, సందర్భ సహిత వాక్య కీజియే. ఫస్ట్ మనం ఎగ్జామ్లో రాసినప్పుడు రోమన్ నెంబర్ వేయాలి, క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి. చూడండి, निज भाषा उन्नति अहै सब उन्नति को मोल बिन निज भाषा ज्ञान के मिटत नहिया को बोल ना को सोल. చూడండి, अंग्रेजी पढ़ी के जदपि सब गुण होत प्रवीण पै निज भाषा ज्ञान बिन रहत హీన్ కే హీన్ అని ఉంది, చూసారా? అయితే ఇప్పుడు చూడండి, ప్రసంగం ఫస్ట్ అది తెలుగులో మనం సందర్భవాక్యాలు రాస్తాం కదా, ఇది కూడా అలాగే అనమాట. ఈ ప్రసంగం ఎక్కడి నుంచి ఇవ్వబడింది, ఎవరు చెప్పారని చూడండి. ప్రసంగాన్ని పెట్టాలి, సైడ్ హెడింగ్. ఇది మనం ఏమీ రాయక్కర్లేదు, మనం చూసుకుంటే సరిపోతుంది. यह पद भारतेंदु हरिश्चंद्र की मातृभाषा प्रेम नामक दोहे से दिया गया है అన్నారు. భారతేందు హరిశ్చంద్ర ఆయన మాతృభాష ప్రేమ అనే భాష నుంచి అనే దోహే పేరు గల దోహే నుంచి రాశారనమాట. संदर्भ అని పెట్టాలి, సైడ్ హెడింగ్స్ మర్చిపోకూడదు. भारतेंदु का विश्वास है कि मातृभाषा के विश्वास से ही व्यक्ति और देश का विकास होता है. यही भाव इन दोहों में झलकता है. ఈయన దేశభక్తి వీరుడు అనమాట. భారతేందు का విశ్వాస అంటే భారతేందు అని ఆయన మాతృభాష అంటే ఇష్టము, అదే కాకుండా దేశభక్తికి సంబంధించిన ఆయన రాశారు. వ్యాఖ్య, దాని గురించి డెఫినేషన్ అనమాట. చూడండి, अपनी भाषा की उन्नति के कारण ही हम हर क्षेत्र में उन्नति कर सकते हैं. మన భాష ఫస్ట్ నేర్చుకుంటే కదా మనం ఏదైనా చెప్పగలుగుతాము. अपनी भाषा का पूर्ण ज्ञान न होता तो एक दोष है. మన భాష మనం సరిగ్గా నేర్చుకోపోయినట్లయితే అది తప్పు అవుతుంది. या कांटे को हमारे तरह हमारे दिन को चुभता है. చూడండి, ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటుంది. अंग्रेजी पढ़ने से कोई कार्य कुशल हो सकता है. अंग्रेजी అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా పనులు మనం సులువుగా చేయగలుగుతాం. फिर भी उसे यदि अपनी भाषा का ज्ञान न हो तो वह तुच्छ ही रहेगा. लोग उसका तिरस्कार ही करेंगे. మన భాష నేర్చుకోవాలి, ఇతర భాషలో కూడా నేర్చుకోవాలి. మన భాష అంటే మనకి గౌరవం ఉండాలని అర్థం. विशेषता చూడండి, भारतेंदु ने हिंदी को विकास में भारत का विकास देखा. गांधी जी ने చూడండి बात को इस पर जोर दिया तब जाकर भारत आज़ाद हुआ. చూడండి, మన మహాత్మా గాంధీ గారు కూడా భాష బాగా నేర్చుకోమని చెప్పారు, అదే ఈయన కూడా చెప్తున్నారు. అంటే ఫస్ట్ దెబ్బ మనం ఇలా రాస్తే చాలు, మనకి 8 మార్క్స్ వస్తాయి. ఇందులోనే మళ్ళీ సెకండ్ చూద్దాం. చూడండి, अर्धदान के लिए हिमालय आगे आए रत्नाकर ये खड़े धूले श्री चरण सुहाये. यह हरा भरा भावों भरा कर्म स्थान स्वीकार हो, नव जीवन का संचार हो, क्या हो कृति हो हुंकार हो. ఇవి మనం బైహార్ట్ చేయక్కర్లేదు, కాకపోతే అర్థం చేసుకోవాలి. ఈ పద్యం ఎందులోది, దీన్ని ఎవరు రాశారు, ఆ ప్రసంగం గురించి మనం డెఫినేషన్ రాస్తూ ఉండాలి. ఇందాక కూడా నేను చెప్పాను, ఎగ్జామ్లో కూడా మనం వచ్చినప్పుడు దీన్ని ఎంటర్ చేయకపోయినా పర్లేదు, మనము ఈ ప్రసంగాన్ని, ఈ సందర్భాన్ని, ఇవన్నీ మనం జాగ్రత్తగా రాసుకోవాలి. జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసుకోండి. యా పద్యాంశ వీర్ పూజ నమక్ కవితాసే దియగా. ఈ పద్యం మనకి వేర్ పూజ అనే పాట నుంచి ఇవ్వబడిందట. यह माखनलाल चतुर्वेदी के कविता है. इसका उपनाम एक भारतीय आत्मा है. మాఖన్లాల్ చతుర్వేది గారు రాశారు ఈ పద్యాన్ని. ఆయనకి భారతీయ ఆత్మ అనే ఒక బిరుదు కూడా ఉంది. చూడండి సందర్భాలు. कवि देश सेवक को वीर मानते हैं, उसकी पूजा करना अपना धर्म मानते हैं. इसी भाव को प्रकट करने के लिए ये पंक्तियां लिखते हैं. దేశ సేవ అనేటువంటిది మనకి చాలా మంచిది, తప్పకుండా అందరూ దేశ సేవ చేయాలి అని చెప్తున్నారు అనమాట.
ఒక పూజ లాంటి దేశం చేయడం అని అంటున్నారు. వ్యాఖ్య. कवि महाकाल चतुर्वेदी वीर पुरुष से कहते हैं कि हे वीर, हिमालय पहाड़ आगे आएगा, वह तुम्हारे पैरों को धोएगा, समुद्र भी तुम्हारे पैर धोएंगे, इसके बदले में तुमको देश की रक्षा करने का काम सौंपा जाएगा, तुम यह कर्म स्वीकार करो, तुम्हारे आने से भारत का जीवन नया बनेगा, आगे आओ, हुंकार करो. అంటే వీళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించి వీళ్ళు ఉన్నారు కదా, వారి గురించి ఏం చెప్పారు ఏమనంటే, హిమాలయ పర్వతాలు, సప్త సముద్రాలు అన్నీ కూడా మీ పాదాలు కడుగుతాయి, మీ ముందు తల వంచుతాయి, కాబట్టి మీరు దేశసేవ చేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీరు హుంకరించండి దేశసేవ కోసం అని. విశేషత చూడండి. దేశకి రక్షా కర్నే వాలా వీర్ సమ్మాన్ కా పాత్ర హోతా హై, కవి హర్ భారతీయోं को वैसा ही वीर देखना चाहते हैं. భారతీయులందరూ కూడా ఇలాంటి వీర్లుగానే ఉండాలి అని చెప్పి కవి కోరుకుంటున్నారు. महाकाल चतुर्वेदी. ఫూల్కి చాహని కవితలో కూడా ఆయన రాశారు చూడండి. సో ఇది రెండోది. మూడోది కూడా చెప్పుకుందాం చూడండి. नियम और उपनियमों के ये बंधन टुक टुक हो जाए, विश्व भर की पोषक वीणा के सब तार मुख हो जाए, शांति दंड टूटे, उस महारुद्र का सिंहासन धराए, उसकी शोषक श्वासोच्छ्वास विश्व के प्रांगण में गहराए, नाश नाश हा महानाश ही ప్రళయంకరి ఆంక్ ఖుల్ జాయే అని ఇచ్చారు చూడండి ఈ పోయంని. ఈ పోయం మీరు చూసుకొని అందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి రాయాలి చూడండి. కవి కుచ్ ఐసే తాన్ సునావో జిస్సే ఉధల్ పొధల్ మజ్జాయా అని ఇచ్చారు. ప్రసంగం అని పెట్టండి. యా పద్యాంశ विप्लव गायन नामक कविता से दिया गया है. यह श्री బాలకృష్ణ శర్మ నవీన్ की कविता है. అంటే ఆ పద్యం గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకుని కవి ఎవరో గుర్తుపెట్టుకోండి, సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది చూడండి. संदर्भ. कवि पूरे संसार को बदल डालना चाहते हैं, नया संसार बनना चाहते हैं, उसकी यही विचार इस पद में झलकता है. కవి ఏమంటున్నారంటే బాలకృష్ణ శర్మ నవీన్ గారు ప్రపంచమంతా మార్చాలి, మంచి మార్పు రావాలి అని ఆయన కోరుకుంటున్నారు అనమాట. ఆయన ఆలోచనలు ఇందులో ఉన్నాయి. వ్యాఖ్య. नवीन जी कवियों से कहते हैं कि यह संसार नियम और उपनियम के बंधन में है. हे कवियों, तुम ऐसी कविता सुनाओ जिससे यह बंधन टुकड़े टुकड़े हो जाए. చూడండి, కవులకి నియమాలు ఉపనియమాలు అవన్నీ ఉంటాయి, ఆ బంధాల నుంచి వదిలి ప్రజలకు మంచి చేసేవి చేయండి అని. భగవాన్కి వీణ కరుణాకా పోషణ కర్తీ హై. భగవంతుని యొక్క వీణ కరుణతో నిండి ఉంటుంది. ఉస్కే సబ్ తార్ మూక్ హో జాయే. ఉన్నవన్నీ మోగగా ఏం మాట్లాడకుండా ఉన్నా కూడా శాంతి దండ టూట్ జాయే. శాంతి దండము పోతాయి. భగవాన్ को क्रोध आ जाए और उनका सिंहासन हिलने लगे. भगवंतुनी कोपम वस्तुंदी. उनकी सांसम गरम और लंबी हो जाए और संसार में फैले. భగవంతుడి నిశ్వాసాలు కోపంగా ఉంటాయి. మహానాశకి ఆంకే కుల్చాయే. మహానాశనం జరుగుతుంది. ప్రళయ ఆ జాయే. ప్రళయం వస్తుంది. और उसमें सब कुछ नष्ट हो जाए ताकि यह संसार పూరీ తరహ బదల్ జాయే. ఈ సంసారం అంటే ప్రపంచము పూర్తిగా మారాలి, మంచిగా మారాలి, లేకపోతే భగవంతుడికి కోపం వస్తుంది. అంచేత అందరూ కూడా మంచిగా మారాలని కవి కోరుకుంటున్నాడు. విశేషత చూడండి. కవి बुराइयों को जलाकर भलाई की स्थापना करना चाहते हैं, रूढ़िवाद को मिटाकर नएपन को रोपना चाहते हैं. రూఢివాదం అంటే ఇలాగే జరగాలి ఇదే అని కాకుండా ప్రపంచంలో అందరికీ మంచి జరగాలనేటువంటి వాదం ఉండాలి అని కవి గారు కోరుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పోయంకి వెళ్దాం చూడండి. शोभित है सर्वोच्च मुकुट से जिनके दिव्य देश का मस्तक, गूंजी रहे है सकल दिशाएं जिनके जय गीतों से अब तक, जिनकी महिमा का है अविरल साक्षी सत्य रूप हिमगिरी वर उतरा करते थे विमान दल. చూడండి, మీరు చేసేదల్లా ఏంటంటేనమ్మా స్కిప్ చేయకుండా చూడడము, లైక్ చేయడము, నెక్స్ట్ మీరు అర్థం చేసుకుని రాయండి ప్రతి ఒక్కటి కూడాను. కంగారు పడద్దు. మీకు ఎగ్జామ్ పేపర్లో మళ్ళీ మోడల్ పేపర్ మీకు ఇంకోటి కూడా పెడతాను నేను. అప్పుడు మీరు ఇవన్నీ కూడా చూసుకుని చదువుకోండి.
ప్రతి ఒక్కటి చూసి చదువుకుని పోయం గుర్తుంచుకుని దాని భావన ఎలాగన్నది మీరు బై హార్ట్ చేసుకుని మీరు రాసుకుంటే చాలా మంచిది. ఈవెన్ బుక్ లేని వాళ్ళు, బుక్ ఇంకా కొనుక్కోని వాళ్ళు కూడా చూసి రాసుకొని మీరు చదువుకోండి. ఖచ్చితంగా నేను ఇందులో 13 చెప్తాను ప్రసంగ వాక్యాలు. అందులో మనం 5 రాస్తే చాలు. ఈ 13 చదువుకుంటే 5 రాకుండా ఉండవు కదా. సో మనం చూసుకోవాలి, ముందు వెనక చూసుకోవాలి. చూసుకుని జాగ్రత్తగా చదువుకుని రాయండి. మీకు తప్పకుండా 40 మార్క్స్ ఈ ఫస్ట్ టర్మ్లో వచ్చేస్తాయి. చూడండి, यह पद्यांश स्वदेश प्रेम नामक कविता से दिया गया है. यह श्री रामनरेश त्रिपाठी की कविता है. रामनरेश त्रिपाठी का रासारी 4th पोएम संदर्भ. वे भारत का गुणगान करते हैं, हमारे पूर्वजों की महिमा का वर्णन करते हुए वे पंक्तियाँ लिखते हैं. భారతేందు త్రిపాఠి గారు ఏమని రాశారంటే మన భారతీయుల యొక్క గుణగానం గురించి చెప్తూ ఉన్నారు. మన పూర్వజులు అంటే మన పూర్వ వంశీకులు, తాత ముత్తాతలు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి రాశారనమాట. వ్యాఖ్య. కవి कहते हैं कि भारत हमारी पूर्वजों का दिव्य देश है. కవి అంటున్నారు మన భారతదేశము మన సనాతనమైంది, మన తాత ముత్తాతలు చాలా గొప్పవాళ్ళు అని. इस देश का మస్తక్ హిమాలయ రూపీ ముక్కుట్ సే అలంకృత హై. మన దేశం యొక్క తల హిమాలయ పర్వతాలు అనేటువంటి ముకుటం అంటే ఏంటది, కిరీటంతో అలంకృతమైంది, అలంకరించబడి ఉంది. हमारे पूर्वजों ने कई युद्ध जीते, तब जय जयकार की जो ध्वनि उठी वह अब भी गूंज रही. మన పూర్వజులు చాలా యుద్ధాలు చేశారు, అందులో జయ జయధ్వానాలు మిన్నుముట్టుతూ ఉన్నాయి, ఎప్పుడు కూడా మనం వినబడుతూ ఉన్నాయి అంటున్నారు. हमारे పూర్వజం की महिमा बड़ी थी. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. హిమాలయ इसकी साक्षी है. మన పర్వతాలు ఇందుకు సాక్ష్యం. इस बड़े देश में पुराने समय में ही कई विमान उतरा करते हैं. ఇవి మనకి పురాతన నుంచి కూడా ఉన్నవే అర్థం. విశేషత చూడండి. इस पद्यांश में भारत का गुणगान है, सचमुच हमारे पूर्वज महान थे. ఇది మన భారతీయ దేశాన్ని గుణగానం చేస్తూ ఉంది ఈ కవిత. నిజంగా మన పూర్వజులు అంటే మన యొక్క తాత ముత్తాతలు చాలా గొప్పవాళ్ళు అని అర్థం. 5th పోయం చెప్పుకుందామా. చూడండి, నిర్భర్ స్వాగత్ కరో. చూడండి, నిర్భర్ స్వాగత్ కరో మృత్యు కా